వలా తసుబ్బుల్లజీన యదఊన మిన్ దూనిల్లాహ్ ఫయసుబ్బుల్లాహ అద్వన్ బిగైరి ఇల్మ్. వారు అల్లాహ్ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళలో ఎవరిని కూడా దూషించకండి, తెలియని కారణంగా వాళ్ళు అల్లాహ్ను దూషిస్తారు అని ఖురాన్లో తెలియచేయటం జరిగింది. ముస్లిం కాని వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళలో ఎవరికి కూడా దూషించటానికి లేదు. వాళ్ళు ఫలానా వీళ్ళు ఇది అని మనం తిట్టడానికి లేదు. ఏదైనా ప్రశ్నించాము, అడిగాము, అంతవరకు హక్కు ఉంది. ఆ తర్వాత వాళ్ళని తిడుతున్నాము, వాళ్ళని కించపరుస్తూ మాట్లాడామంటే దీనికి ఇస్లాం, ఖురాన్ అంగీకరించటం లేదు. కాబట్టి ఒక ముస్లింగా ఎవరైతే ఇతరులను దూషిస్తున్నాడో, ఇతరుల యొక్క దేవుళ్లను, విగ్రహాలను, వాళ్ళు ఆరాధించే వస్తువులను దూషిస్తున్నారో అతను ఖురాన్ యొక్క ఈ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. తన ప్రవర్తన మానుకోవాలి. అలాగే ఇస్లాం విషయంలో బలవంతం ఏమీ లేదు. లా ఇక్రాహ ఫిద్దీన్. ఎవరు ఇస్లాంను స్వీకరిస్తారు, ఎవరు దూరంగా ఉంటారు, ప్రతి వ్యక్తికి ఆ హక్కు ఉంది. దగ్గరగా ఉండాలనుకుంటే దగ్గరగా ఉండొచ్చు, లేదు నాకు ఇస్లాం ఇష్టం లేదనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఆ హక్కు ప్రతి మనిషికి ఉంది. ఇస్లాం విషయంలో బలవంతం లేనప్పుడు ముస్లింలకు ముస్లింలలో చదువు లేని కారణంగా బక్రీద్ మాసం వచ్చినట్లయితే ఆ రోజు ఏదైతే పండగ చేసుకుంటామో ఆ జంతువుని తీసుకెళ్లి మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఆలోచన మంచిది, కానీ వాళ్ళు తీసుకోవచ్చో లేదో తెలియకుండా మనం ఇచ్చాము అంటే అది మన తప్పు. అడగాలి, మీరు తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకోవచ్చంటే పర్వాలేదు, తీసుకోకూడదంటే ఆ సమయంలో మనం ఇవ్వకూడదు. అలాగే వాళ్ళ ప్రసాదాలు కానీ వాళ్ళ గుడులలో, వాళ్ళ చర్చీలలో ఏదైనా తయారు చేసుకున్నారు, ప్రసాదం అని తెచ్చి మనకిచ్చారు, తీసుకోవచ్చా అంటే ఇస్లాం దానిని అంగీకరించటం లేదు. అలాగే వాళ్ళ ధర్మంలో మనం ఏదైతే జిబా చేసుకుంటామో అది తినే అర్హత ఉందో లేదో అడగాలి, అడిగిన తర్వాతే ఇవ్వాలి. అడగకుండా ఇచ్చామంటే ఒకప్పుడు చేసే ఉంటాము, అది మంచితనం, మంచి ఉద్దేశంతోనే ఇచ్చి ఉంటాము. ఇక నుంచి అలా కాదు. వాళ్ళు తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఒకసారి అడగాలి. తీసుకోవచ్చంటే అల్హమ్దులిల్లా, తీసుకోకూడదంటే ఇవ్వకూడదు. ఒక ముస్లింగా ఇది మన బాధ్యత. ఎందుకు బలవంతం చేయకూడదు. కొన్నిసార్లు బలవంతం కారణంగా ముస్లింలే అసలు ఎక్కడలేని బీదాత్ పనులు, ఇస్లాంకి సంబంధం లేని పనులు మొత్తాన్ని ఇస్లాంలో దూరు చేస్తూ ఉన్నారు. కుర్బానీ ఇవ్వాల్సిన సమయంలో కూడా వచ్చే సంవత్సరం ఇద్దామన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే అంతకు ముందున్న బిదాత్ల కారణంగా. ధనం లేదు, కుర్బానీ ఇవ్వలేకపోయాడు, అది వేరే విషయము. స్తోమత లేదు, అర్హత లేదు, కుర్బానీ ఇవ్వలేకపోయాడు, అది వేరే విషయము. అంతకుముందు చేసే బిదాత్ల కారణంగా డబ్బులు మొత్తం అక్కడ పోయాయి. కాబట్టి ఇంకా కుర్బానీ ఇవ్వడానికి ఏం మిగలలేదు అని ఏ ముస్లిం అయితే భావిస్తారో అతను అల్లాహ్ నుంచి దూరం అవుతున్నారు అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్నిసార్లు పండగలప్పుడు పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు. పోలీసులు వచ్చి వాళ్ళ సెక్యూరిటీ పని కాబట్టి అలా వస్తూ ఉంటారు, నుంచుంటారు. వాళ్ళని పిలిచి మరి మా పక్కన నుంచోండి, నమాజులో నుంచోండి, లేదా మేము ఇచ్చేది ఏదైనా తినండి, ఏది అనటానికి అర్హత లేదు మనకు. ఏది కూడా అనే అర్హత మనకు లేదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళ బాధ్యత డ్యూటీ పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. మాది తినండి, మా నమాజుల వరుసలో నుంచోండి అని మనం అడగకూడదు. ఎవరైతే అడుగుతున్నాడో అతను తప్పు చేస్తున్నాడు. ఆయన మొహమాటం కారణంగా అలా నుంచుంటారేమో. ఆయన ధర్మం అనుమతి ఇస్తుందా లేదా మనకు తెలియదు. అలాంటి వ్యక్తిని మన రక్షణ కోసమో మనల్ని జాగ్రత్తగా చూసుకోవటం కోసం వచ్చిన వ్యక్తిని మనతో పాటు నుంచోండి అని చెప్పడానికి అర్హత లేదు. అయితే మనం ఎవరో తెలియని కారణంగా, ఒక ముస్లిం ఎవరో, ముస్లిం కాని వ్యక్తి ఎవరో అని తెలియని కారణంగా కొన్ని ప్రాంతాల్లో అయితే గనక ఎవరు ముస్లిమో ఎవరు ముస్లిం కాదో తెలియని కారణంగా మసీదులు కడుగుతున్నారు. ఏంది ఇది అంటే అతను సున్నీవాడు షియా మసీదుకి వచ్చాడు, ఇతను షియావాడు సున్నీ మసీదుకి వెళ్ళాడు. దాని కారణంగా మసీదులు కడుగుతున్నారు. అసలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారా బాబు అంటే తెలియటం లేదు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో సుమామా బిన్ ఆసాల్ రజియల్లాహు తఆలా గారు ఆయన ఇస్లాం స్వీకరించక ముందు శత్రువులుగా ఉండేవారు. ఆయన యుద్ధ ఖైదీగా పట్టుబడతారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీసుకొచ్చి మసీదు లోపల కట్టేశారు. ఎక్కడ? మసీదు లోపల, బయట కాదు. ఏదైనా 1-2 అవసరాలంటే అప్పుడు సహాబాలు పక్క నుండి ఆయన్ని తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. మసీదు లోపల ముస్లిం కాని వ్యక్తిని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీసుకొచ్చి అక్కడే 3 రోజుల దాకా కట్టేశారు. 3 రోజుల దాకా వదిలేశారు. ఒక ముస్లిం కాని వ్యక్తి వస్తేనే ప్రవక్త గారు ఏమీ మసీదుకి చేయలేదు. అలాంటిది మనకి ఖురాన్ హదీస్ తెలియని కారణంగా, జ్ఞానం లేని కారణంగా మూర్ఖంగా షియావాడు సున్నీ మసీదుకి వచ్చేసాడు, సున్నీవాడు షియా మసీదుకి వెళ్ళిపోయాడు అని మసీదులు కడుగుతున్నారు.
ఎక్కడి నుంచి నేర్చుకున్నారో తెలియదు. ఇలాంటి దరిద్రం మన దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది అంటే చదువు లేని కారణంగా వస్తుంది. మీరు ఫలానా వ్యక్తుల్ని దూషించకూడదు, ప్రశ్నించండి, మీకు ఆ హక్కు ఉంది, దూషించటానికి హక్కు లేదు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. అయితే ఇబ్రాహిం అలైహిస్సలాం గారి యొక్క కథ మనకు చెప్పడం జరుగుతుంది. వైన్న మిన్ షిఅతిహి ల ఇబ్రాహీం, ఈ ప్రవక్తల పరంపరలో ఇబ్రాహిం అలైహిస్సలాం గారు కూడా ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ షియా అన్న ఒక పదం ఉపయోగించడం జరిగింది. ప్రవక్తల పరంపర, ప్రవక్తల సమూహము, ప్రవక్తల గుంపు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఖురాన్ చదవని కారణంగా షియాని ఎక్కడ వినిపిస్తే అక్కడ మేము షియాలము. మీరు ఏంది షియాలు అంటే సమాధానం అయితే ఉండటం లేదు. అసలు షియా అంటే అర్థం కూడా తెలియని ముస్లింలు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. సహాబాలు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయిన తర్వాత ఆ సహాబాలలో ఎప్పుడైతే ఖిలాఫతు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వస్తూ వచ్చిందో, ఇందులో అలీ రజిల్లాహు తఆలా గారికే రావాలి అని అభిమానించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ అభిమానం తర్వాతి తరాలలో ఎలా మారింది అంటే మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ముస్లింలే కాదు, మిగతా వాళ్ళని ఎవరు ముస్లింలే లేరు, మేము మాత్రమే ముస్లింలము, అలీ రజిల్లాహు తఆలా గారిని అభిమానించే వాళ్ళు మాత్రమే ముస్లింలు, మిగతా వాళ్ళు ఎవ్వరూ ముస్లిం కాదు. ఇలాంటి మూర్ఖత్వం వచ్చేసింది. అసలు మనం ఏంటి అంటే ముస్లింలము. ఒక గుంపు నుంచి కొంతమంది వేరైతే రెండు గుంపులుగా కనిపిస్తాయి. రెండోది గుంపు అన్నా కానీ మొదటి దాన్ని కూడా గుంపే అనేస్తాం. ఎందుకు? రెండు కనిపిస్తున్నాయి కాబట్టి. అందరూ ఒకే చోట ఉంటే గుంపు అనాల్సిన అవసరం లేదు. వీళ్ళు అంటే సరిపోయింది. కొంతమంది అటు వెళ్ళారు, కొంతమంది ఇటు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళని గుంపే అంటాము, నుంచున్న వాళ్ళని గుంపే అంటాము. సహాబాల తర్వాతి తరాల నుంచి కొంతమంది ఎవరైతే మేము షియాలని వేరుగా నుంచున్నారో వాళ్ళ పేరు వాళ్ళే అనుకున్నారు కాబట్టి మీరు షియాలు పోండి అన్నారు. మరి ఒరిజినల్ గా సహాబాల యొక్క అనుచరులు, సహాబాల యొక్క జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని నడిచేవాళ్ళు, వీళ్ళందరికీ పేరు పెట్టాల్సి వచ్చింది కాబట్టి ముస్లింలలో సున్నీ ముస్లింలు అని పెట్టాల్సి వచ్చింది. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అక్కడ ఒక చిన్న గుంపు ఉంది కాబట్టి ఆ గుంపు మేము కాదు, మేము సున్నీలము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ధర్మం ఇచ్చి వెళ్ళారో ఆ ధర్మం ప్రకారం నడిచేవాళ్ళము అని చెప్పడం కోసము సున్నీలు అని పేరు పెట్టేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇస్లాం మనకు తెలియని కారణంగా ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాము. అందులో ఇది గనక ఉన్నట్లయితే వెంటనే మనం సరి చేసుకోవాలి. ఎప్పుడో ఏదైతే చేశామో దాన్ని మనం మానేసుకోవాలి. ఇబ్రాహిం అలైహిస్సలాం గారు ఎలాగైతే అల్లాహ్ ముందుకు వచ్చారో, ఇజ్జా రబ్బహు బికల్బిన్ సలీం, స్వచ్ఛమైన సంపూర్ణమైన హృదయంతో ఇబ్రాహిం అలైహిస్సలాం గారు అల్లాహ్ దగ్గరికి వచ్చారు. కాబట్టి మనం కూడా అలాంటి హృదయంతో అల్లాహ్ దగ్గరికి రావాలి అని ఖురాన్ మనకు గుర్తు చేస్తుంది. ఇది ఎప్పుడైతే మనం దాటేస్తామో ఒక ముస్లిం ఎందుకయ్యాడు అని చెప్పడానికి కూడా చెప్పుకోలేకపోతున్నాము. మేము ముస్లింలోని ఏ కారణంతో చెప్పుకున్నాము? అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తున్నాము, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక ప్రవక్తని అంగీకరించాము, దాని ప్రకారం ఖురాన్లో ఏముంటే దాని ప్రకారంగానే జీవిస్తాము. ఇది ఒక ముస్లిం. ఇది ముస్లిం అయితే మన సమాజంలో జెండాలు, పీర్లు, బాబాలు, తావీజులు, తాయతులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏంటి అంటే చదువు లేని ముస్లింకి, చదువు ఉన్న వ్యక్తికి చాలా తేడా ఉంది. ఖురాన్ ప్రకారంగా జీవించే వ్యక్తికి, ఖురాన్ అవసరం లేదనుకున్న వ్యక్తికి, ఇద్దరికి చాలా తేడా ఉంది. కాబట్టి మనం ఖురాన్ చెప్పినటువంటి ముస్లిము, మనల్ని మనం అల్లాహ్కు సమర్పించుకున్నాము, ఆ ముస్లింలం మనము. మనల్ని మనం సహాబాల యొక్క జీవితాలు వారిని ఆదర్శంగా చేసుకొని జీవిస్తున్న వాళ్ళము, మనం ఆ ముస్లింలము. కాబట్టి ఖురాన్లో చెప్పబడినటువంటి ముస్లింగా ఉంటేనే నిజమైనటువంటి ముస్లిం. లేదు మేము ఏదైనా చేసేస్తామంటే ఏదైనా చేసుకోండి, అల్లాహ్ ముందు మాత్రం మీరు ముస్లింలు కాదు అని ఖురాన్లో చెప్పడం జరిగింది.